9 నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే అక్షరాల ఈ 9 నెలల కాలంలో 80,827 కోట్లు. ఇవి కాక అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు, తేబోతున్న అప్పులు ఈ రెండు మరో 52,000 కోట్లు. ఇవి కాక మార్క్ఫెడ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మరో 8,000 కోట్లు, ఏపీఎండిసి ద్వారా మరో 5,000 కోట్లు, అన్ని కలిపితే ఏకంగా 1,45,000 కోట్ల పై మాట. ఇన్ని అప్పులు చేసిన సూపర్ 6, సూపర్ 7 ఇచ్చారా? అందరూ ఆలోచన చేయాలి. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. కొన్ని కనీసం మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తా ఉన్న పథకాలు ఏమైనా కొనసాగుతా ఉన్నాయా? అమ్మఒడి పాయే, రైతు భరోసా పథకం పాయే, వసతి దీవెన పాయే, విద్యా దీవెన పాయే, చేయూత లేదు, ఆసరా లేదు, సున్నా వడ్డీ, ఆరోగ్యశ్రీ, వాహన మిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేదోడు, తోడు, లానేస్తం, గతంలో ఉన్న పథకాలన్నీ కూడా పాయే. 1,45,000 కోట్ల రూపాయల అప్పులు ఎవరి జేబీలోకి పోతా ఉన్నాయి?